ఎప్పుడు నీకే కదా, ఎంతైనా మనం ఒకటి. కంగ్రాచులేషన్స్ వదినా. అన్నయ్య బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆహాహాహా, మనసులో ఎంత కుళ్ళు పెట్టుకుని పైకి ఎంత బాగా నటిస్తున్నావో. అయినా నాకు ఫేవర్ చేసే ఛాన్స్ తప్ప నీకు వేరే ఛాన్స్ లేదులే. హా, నిజమే, మనం ఒకటి. మనిద్దరి టార్గెట్ అభిని ఇంట్లో నుంచి గెంటెయ్యడం. ఇలా అన్నింట్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసిమెలిసి ఉందాం. టైం చూసి నీ సంగతి చెప్తాను. నేను కూడా టైం చూసి నీ కథ తేలుస్తా. ఆ రిష్తకి ఎంత ధైర్యం ఉంటే నా గురించి చెడుగా మాట్లాడుతుంది, అది కూడా నా భర్త ముందు. ఆఫీస్ కాబట్టి చెంప దెబ్బ కొట్టి ఊరుకున్నాను, లేదంటే దాని ప్రాణం తీసేదాన్ని. జగదీష్ కంపెనీకి వెళ్లిన విషయాన్ని కూడా పెద్దది చేసి రాహుల్ బాబుకి నా మీద కోపం వచ్చేలా చేసింది. లాభం లేదు. రిషితని వీలైనంత తొందరగా ఆఫీస్ నుంచి పంపించేయాలి. నాకు రాహుల్ బాబుకి మధ్య తలెత్తిన అపార్థాలను త్వరగా తొలగించుకోవాలి, లేదంటే పరిస్థితులు చేయి జారిపోతాయి.